2004లో నక్సలైట్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేసినప్పుడు నక్సలైట్ల యొక్క ప్రధానమైనటువంటి అజెండాలో ఒక భాగం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ వేలాది ఎకరాలలో పదుల సంఖ్యలో చెరువులు, కుంటలు, పొరంబోకు స్థలాలను ఆక్రమించినాడు. ఆ ఆక్రమణకు గురైనటువంటి స్థలాలను వెంటనే ప్రభుత్వం తీసుకోవాలా అన్నటువంటి నిర్ణయం. దాని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా ఆ రోజున జరిగింది. రామోజీరావు ఏమాత్రము కూడా స్పందించిన వందలాది ఎకరాలను ఆక్రమించినటువంటి రామోజీరావు ఈ రోజున వాళ్ల కొడుకు కిరణ్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ఈనాడు పత్రిక నేను ఒక పెద్ద భూ కబ్జాదారుడుగా చిత్రీకరించి నన్ను బలహీనపరచాలనంటే నేను భయపడేవాడిని కాదని, నా మీద ఏ విచారణైనా చేసుకోవచ్చును, నేను ఎక్కడా కూడా భూముల్ని ఆక్రమించలేదు, అలా పొరంబోకు భూములు ఉంటే ఆనందంగా తీసుకోవచ్చును అన్నటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నా. ఇలాంటివి నా మీద భవిష్యత్తులో మరిన్ని పెరుగుతాయి. నన్ను ఒక నేరస్తుడుగా, నన్ను ఒక హంతకుడిగా, నన్ను ఒక నీచుడిగా, అవినీతిపరుడుగా అనేక ముద్రలు వేసి ఈ 4 ఏళ్లు ఖచ్చితంగా ప్రతిరోజు నా మీద పేపర్లలో రాస్తాయి అన్నటువంటి విషయం చంద్రబాబు గారిని, కూటమిని మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు నన్ను ఆ రకంగా బదనాం చేయటానికి ప్రయత్నం చేస్తాయన్నటువంటి విషయం తెలిసే నేను మరింతగా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాల మీద పోరాటం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాను.